ఏలూరు జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో కోడి పందాల బరుల దగ్గర ప్రజాప్రతినిధులు హల్చల్ చేస్తున్నారు. స్వయంగా పుంజుల్ని వదిలి సాంప్రదాయ పందాల్ని ప్రారంభిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం రామానుజపురంలో ఏర్పాటు చేసిన కోడి పందాల్లో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు. సంక్రాంతి కోడి పందాలు సాంప్రదాయంలో భాగమే అంటున్నారు ఎమ్మెల్యే బాలరాజు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు నిజమైన సంక్రాంతి జరుపుకుంటున్నారని చెప్పారు. కోడి పందాలపై ఎమ్మెల్యే బాలరాజు ఇంకేమంటున్నారో మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. సంక్రాంతికి గోదావరి జిల్లాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విదేశాల నుంచి కూడా ఈసారి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగేటువంటి వేడుకల్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా చిన్నమిరంలో పెద్దమిరంలో అయితే విదేశాల నుంచి వచ్చినటువంటి విదేశీయులందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి కోడి పందాల బరుల వద్దకు వెళ్ళి అక్కడ జరిగేటువంటి ఉత్సవాలను తిలకిస్తున్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రజాప్రతినిధులు వీళ్ళు వెజ్ రెస్టారెంట్ బిజినెస్ని రన్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మంత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడ వేడుకల్లో పాల్గొన్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనకి చూసాము. రామానుజపురం గ్రామం ఉందో ఇక్కడికి చేరుకున్నారు ఎమ్మెల్యే బాలరాజు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈసారి సంక్రాంతి సంబరాలు చూస్తూ ఉంటే? సంక్రాంతి అనేది ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఈ సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే గ్రామాల్లో కానీ ఈరోజు నియోజకవర్గాల్లో కానీ ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా, ప్రతి ఒక్కరి సంక్షేమం అలాగే అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తుంది. ఇది ఒక సాంప్రదాయం. అంటే కొన్ని ఏళ్ళగా దీన్ని సాంప్రదాయంగా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే కోడి పందాలు, అలాగే ఇంట్లో ఏ పప్పుల హడావిడి ఇవన్నీ కూడా ఒక సంక్రాంతికి సంబంధించినటువంటి మంచి సాంప్రదాయంగా మేము వ్యవహరిస్తుంటాం. అలాగే జనరల్గా మీ గత ఏడాదితో పోలిస్తే ఇది ఈ సంక్రాంతి స్పెషల్. మీరు ఎమ్మెల్యేగా కూడా జరుపుకుంటున్నారు. పోలవరం ఏజెన్సీ లాంటి ఒక నియోజకవర్గానికి కీలకమైనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ నియోజకవర్గానికి సంబంధించి ఎలా చూడాలి? అంటే ముఖ్యంగా నేను ఇందాక అన్నాను, ఎన్డీఏ కూటమి గెలిచిన మరుసటి రోజు నుంచే సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో ప్రజలందరూ కూడా విసుగు చెంది కనీసం పండగ వాతావరణం కూడా ఎక్కడ కనిపించేటటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే 6 నెలల నుంచే పండగ వాతావరణం ప్రతి గ్రామంలో రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజీ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, అలాగే ప్రతి ఒక్క నిరుపేద ఈరోజు సంతోషంగా పండగ చేసుకుంటున్నాడంటే కేవలం ఇది ఎన్డీఏ కూటమి వల్ల సాధ్యం. సిటీల్లో ఈ కల్చర్ ఉండదు. ఆ గ్రామాల్లోకి వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి మరెన్నో పండుగలు ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా జరుపుకోవాలనేటువంటి ఆలోచన ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉంది. అందరూ కూడా స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ కూడా అక్కడ కలిసి పండుగ జరుపుకునే వాతావరణం ఈ ప్రాంతంలో ఉంది. ఇదంతా కూడా ఐకమత్యానికి దోహదపడుతుందని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా దుర్గాతో రవి, టీవీ 9 రామానుజపురం నుంచి.